Hi friends, welcome to Max Labs YouTube channel. Today we are discuss about LCM. LCM మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో సింపుల్ వే తోటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, సింపుల్గా అర్థమవుతుంది. LCM అంటే ఏంటంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. లీస్ట్ కామన్ మల్టిపుల్ అన్నారు కదా, దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు అర్థమయ్యేటట్టు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తా. చూడండి, 4,6 ఈ దానికి మనం 4కి 6కి LCM కనుక్కోవాలి. ఎట్లా కనుక్కోవాలో చెప్తా చూడండి. దాన్ని మనం డివిజన్ చేయాలి. 4, 6 రెండు ఒకటి టేబుల్లో పోతుంది. ఏ టేబుల్లో పోతుందో ఫస్ట్ చూసుకోవాలి. రెండు కలిపి రెండు 2 టేబుల్లో పోతాయి. 2 టేబుల్లో ఇక్కడ సేపు రాసుకోవాలి. 2 టేబుల్లో 4 ఎప్పుడు పోతుంది? 2 2 టేబుల్లో 6 ఎప్పుడు పోతుంది? 3 మళ్ళీ కింది రెండు ఒక టేబుల్లో పోతాయి, పోవు కాబట్టి మనం ఏం చేయాలి? ఈ దాంతో ఇవి మల్టిప్లై చేసేసారు. ఇక్కడ సైడ్ వచ్చిన ఆన్సర్స్ తోటి ఇక్కడ సైడ్ వచ్చిన ఆన్సర్స్ ఇవి, ఈ నెంబర్స్ని మల్టిప్లై చేయాలి. LCM of 4,6 is equal to 2 into 2 into 3. ఈ 2 ఏమో ఇది, ఈ 2 into 3 ఏమో ఇది. మల్టిప్లై చేసి రాసేయాలి. 2 2 is 4, 4 3 is 12, 2 2 is 4, 4 3 is 12. ఇప్పుడు 4,6కి LCM ఏంటిది? 12. అర్థమైందా? ఇది చిన్న ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు అర్థమయ్యేటప్పుడు చెప్తా. చూడండి, ఇప్పుడు కొంచెం పెద్ద నెంబర్ తీసుకొని చేద్దాం మనం. 16కి 20కి LCM ఫైండ్ అవుట్ చేయాలి. చెప్పిన కదా, 16 20 రెండు ఏ టేబుల్లో పోతాయి? 2 టేబుల్లో. 2 టేబుల్ ఎప్పుడు? 8 2 టేబుల్ 20 ఎప్పుడు పోతుంది? 10 మళ్ళీ ఈ రెండు ఎప్పుడు పోతాయి? మళ్ళీ 2 టేబుల్లో. ఇది ఎప్పుడు పోతుంది? 4 ఇది ఎప్పుడు పోతుంది? 5 మళ్ళీ రెండు కలిపి ఒక టేబుల్ పోతాయా? పోవు అంటే ఏం చేయాలి? ఇక్కడ సైడ్ మల్టిప్లై చేసి వచ్చిన ఆన్సర్ మల్టిప్లై చేస్తా. ఇప్పుడు LCM of 16, 20 ఈక్వల్ టు 100 is 2 into 2. ఈ రెండు 2 మల్టిప్లై చేసి మళ్ళీ మల్టిప్లై ఈ రెండు మల్టిప్లై చేయాలి. అర్థమైందా? ఈ స్టెప్. ఈ రెండు ఇక్కడ సైడ్ మల్టిప్లై, ఈ రెండు ఇక్కడ మల్టిప్లై, ఆ రెండింటిని మల్టిప్లై చేయాలి. ఇప్పుడు చేద్దాం. 2 2 is 4, 4 4 is 16, 16 5 is 80. LCM of 16, 20 ఎంత? 80 వచ్చింది. ఇంతే. 16కి 20కి LCM చేసి ఎంత వస్తుంది? మన ఆన్సర్ 80. LCM అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో మనం HCF ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.